మీ మష్రూమ్ కర్రీ ప్రతిసారి వాటర్ గానో టేస్ట్ లేకుండానో వస్తుందా? అసలు సమస్య ఎక్కడుందో మీకు తెలియడం లేదా? ఈ వీడియో చివరి వరకు చూస్తే ఆ మిస్టేక్ ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. హాయ్ అండి, ఈ రోజు మన ఛానల్లో చాలా టేస్టీ అండ్ సూపర్ హెల్దీ మష్రూమ్ కర్రీ రెసిపీని చూద్దాం. చాలా మందికి నాన్ వెజ్ తినలేని రోజుల్లో ఏం చేసుకోవాలా అని ఆలోచిస్తుంటారు కదా. అలాంటి వారి కోసం ఇది నాన్ వెజ్ కి పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్. ఈ రెసిపీ కోసం మనకు కావాల్సినవి చాలా సింపుల్: బటన్ మష్రూమ్స్, ఆనియన్స్, టొమాటోస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొన్ని బేసిక్ స్పైసెస్. ఇవన్నీ ఆల్రెడీ మన అందరి ఇళ్లలో రెడీగా ఉండేవే. పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా ఇవన్నీ పక్కన రెడీగా ఉంచుకోండి. ఫస్ట్ అయితే మష్రూమ్స్ ని హాట్ వాటర్ తో కడుక్కోవాలి. అందుకోసం ఒక గిన్నెలో వాటర్ వేడి చేయాలి. మష్రూమ్స్ ని క్లీన్ చేసేటప్పుడు చాలా కేర్ తీసుకోవాలండి, ఎందుకంటే ఇందులో దొరికే విటమిన్ డి అండ్ న్యూట్రియంట్స్ అన్ని పోవాలంటే హాట్ వాటర్ తో లైట్ గా క్లీన్ చేసుకోవాలి. 2 minutes తర్వాత వీటి పై పొరని ఇలా తీసేయాలి. ఇది కొంచెం టైం పడుతుంది, బట్ ఓపిక్ గా తీయాలి. ఇప్పుడు వీటిని ఇలా ముక్కలుగా కోసుకోవాలి. చాలా మంది వీటిని పెద్ద ముక్కలుగా కట్ చేస్తారు, కానీ కొంతమందికి అలా నచ్చకపోవచ్చు. అందుకోసం ఇలా చిన్నగా కట్ చేసుకోండి. పెద్ద ముక్కలుగా తినేవాళ్ళు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక టమాటాని మిక్సీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిలో ఆయిల్ వేసి కొంచెం హీట్ అయ్యాక కట్ చేసిన ఆనియన్స్ అందులో వేసి బాగా వేపండి. మీకు తెలుసా అండి, వెయిట్ లాస్ అవ్వాలని చూసే వాళ్ళ కోసం మష్రూమ్ ఒక వరం లాంటిది. తిన్న ఫీలింగ్ ఉంటుంది, కానీ అస్సలు క్యాలరీస్ పెరగవు. ఓకే, ఆనియన్స్ ఇలా వేగాక టొమాటో పేస్ట్ వేసి 2 minutes ఇలా మగ్గించండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మగ్గించండి. 1 minute తర్వాత అందులో మష్రూమ్స్ కూడా వేసి బాగా కలపండి. ఇందులో ఒక హెల్దీ టిప్ కూడా ఉంది: ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, స్కిన్ కి చాలా మంచిది. ఇప్పుడు కొంచెం పసుపు వేసి బాగా కలపండి. అలాగే అందులో మీకు సరిపడా కారం వేసుకుని ఉంటే కరివేపాకు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత సరిపడా నీళ్లు వేసుకుని కలుపుకోవాలి. ఇలా మూత పెట్టి బాగా మగ్గే వరకు ఉంచండి. 2 minutes తర్వాత మూత తీస్తే ఈ విధంగా వాటర్ ఉన్నప్పుడు గరం మసాలా వేసుకోవాలి. ఇది వేస్తే నాన్ వెజ్ తింటున్న ఫీల్ వస్తుంది. ఇందులో ఉన్న ప్రోటీన్ అలాంటిది మరి. డైట్ లో ప్రోటీన్ కావాలనుకునే వారు ఇది తప్పక తినాలి. ఓకే అండి, ఇలా దగ్గరికి అయ్యాక టేస్ట్ అండ్ స్మెల్ డబల్ అవ్వాలంటే కొత్తిమీర కూడా వేసుకోండి. 1 minute తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమే. నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి, స్మెల్ అయితే అదిరిపోయింది. సో వెంటనే ఫుడ్ అయితే పెట్టేసుకున్నా, కర్రీ టేస్ట్ చూసా సూపర్ ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.